సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో ఓ దొంగ బీభత్సం సృష్టించాడు. ఈ ఘటనలో సైఫ్ అలీ ఖాన్ కు గాయాలయ్యాయి. దీంతో ఆయన్ను వెంటనే లీలావతి హాస్పిటల్లో చేర్చారు. గురువారం తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది. ఇక పోలీసు అధికారుల సమాచారం మేరకు సైఫ్ అలీ ఖాన్ కు ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నారని తెలుస్తోంది. ఈ ఘటన మీద ముంబై క్రైమ్ బ్రాంచ్ విచారణ స్టార్ట్ చేసిందట. ఆ దొంగని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. సైఫ్ అలీ ఖాన్ మీద ఆ దొంగ దాడి చేశాడని, శరీరంపై చాలా గాయాలయ్యాయని, 2 చోట్ల కత్తిపోట్లు ఉన్నాయని జాతీయ మీడియా చెబుతోంది. వెన్నుముక్కలోనూ గాయమైందని అంటున్నారు. లీలావతి హాస్పిటల్లో ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్ కు చికిత్స జరుగుతోంది. అయితే ఆ దొంగ ఇంట్లోకి రావటంతో స్టాఫ్ అరవటంతో సైఫ్ అలీ ఖాన్ నిద్రలేచారట. ఆ తర్వాత ఈ దాడి ఘటన జరిగిందని, ఆ సమయంలో భార్య కరీనా, 2 పిల్లలు కూడా ఇంట్లోనే ఉన్నట్లు సమాచారం. లీలావతి డాక్టర్ నీరజ్ చెప్పిన దాని ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోనే ఈ దాడి జరిగింది. ఉదయం 3:30 హాస్పిటల్ కు తీసుకువచ్చారు. అయితే అప్పటికే ఆయన ఒంటి మీద చాలా గాయాలున్నాయి. 2 గాయాలు చాలా లోతుగా అయ్యాయి. ఒకటి ఆయన వెన్నుముక్కకు దగ్గరగా జరిగింది. సర్జరీ చేయాలని, పూర్తి చికిత్స తర్వాతే అసలు పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పగలమని ఆ వైద్యులు తెలిపారు. ఇటీవలే ఎన్టీఆర్, సైఫ్ అలీ ఖాన్లు దేవరా చిత్రంలో హీరో, విలన్లుగా నటించిన సంగతి తెలిసిందే. సైఫ్ అలీ ఖాన్ కు ఈ మూవీతో సౌత్ లోకి మంచి ఎంట్రీనే వచ్చింది. విలన్ గా సైఫ్ అలీ ఖాన్ నటనకు తెలుగు ఆడియన్స్ అంతా ఫిదా అయ్యారు. తరచుగా సల్మాన్ ఖాన్ పై దాడి జరగవచ్చు అనే వార్తలను వింటున్నాం. ఆయనకు సెక్యూరిటీని పెంచిన విషయం కూడా తెలిసిందే. ప్రస్తుతం సైఫ్ అలీపై దాడి ఎందువల్ల జరిగిందనే చర్చలైతే నడుస్తున్నాయి. బాంద్రాలో హై సెక్యూరిటీ ఉండే ఒక అపార్ట్మెంట్ లో 11వ అంతస్తులో సైఫ్ అలీ ఖాన్ నివాసం ఉంటున్నారు. 7 సెక్యూరిటీ గార్డులను దాటుకొని సాధారణ దొంగ ప్రవేశించడానికి సాహసం చెయ్యకపోవచ్చు. భారీ కుట్రకోణం ఏమైనా దాగి ఉందా అనే అనుమానాలైతే కలుగుతున్నాయి. ఇంట్లో ఉండే 4 పనివాళ్లని పోలీసులు విచారిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ కూడా సేకరించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.